హరి ఓం హరి ఓం 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 శ్రీ పరమాత్మనే నమః. అతః ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. సంజయ ఉవాచ స్వసురాన్ సహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య కౌంతేయః సర్వాన్ బంధునవస్థితాన్. తాత్పర్యం: అలా ఇరు సైన్యాల మధ్య ఉన్న బంధువులను, స్నేహితులను, తోటి వారిని చూసిన తర్వాత అర్జునుడి యొక్క మనస్సు, హృదయం అనేది చాలా శోకతప్తంతో నిండిపోయిందనమాట. చాలా బాధగా అనిపించింది. వీరితో నేను యుద్ధం చేయాలా, వీళ్ళందరినీ నేను చంపాలా, వీళ్ళందరు నా దగ్గర వాళ్ళే, వీళ్ళందరు నా సోదరులే, వీళ్ళెవరో కాదు, నా స్నేహితులు, నా సోదరులు, నా కొడుకులు అని చెప్పేసి ఒక్కసారిగా అతని యొక్క రక్త సంబంధం అనేది గుర్తొచ్చింది. చిన్నప్పటి నుండి వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నామే, ఆడుకొని ఉన్నామే, అలాంటి వారితో నేను యుద్ధం చేసి వీళ్ళని నేను చంపాలా అని చెప్పేసి ఒక్కసారిగా అర్జునుడి యొక్క మనస్సు ఒక రకమైన దీన స్థితిలో వెళ్ళిపోయింది అనమాట. దీన స్థితిగా వెళ్ళిపోయి చాలా బాధతో, అమితమైన దుఃఖంతో ఉండింది. అతని హృదయం నిండిపోయింది అర్జునుడిది. అయితే అలా జరగడం వల్లే ఈ గీతోపదేశం అనేది జరిగిందనమాట. ఆ శోక తప్తంలో ఉన్న అతన్ని యుద్ధం వైపు ప్రయాణించడానికే గీతోపదేశం చేశారు శ్రీకృష్ణ పరమాత్మ అనమాట. అందుకే ఈ అధ్యాయం కూడా అర్జున విషాద యోగం. అంటే అర్జునుడు విషాదంతో, చాలా బాధతో ఉన్నాడు. అటువంటి విషాదం నుండి ఒక్కొక్క ప్రశ్న పరమాత్మ చెప్తాడు. నాకు ఇంత బాధలో ఉంది, నేను చంపలేను, నేను యుద్ధం చేయలేను అంటే పరమాత్మ ఒక్కొక్క దానికి దాని యొక్క అంతరార్థం చెప్తారనమాట. అలాగే గీతోపదేశం అవుతుంది. అది ఈ యొక్క గీతోపదేశానికి ఆరంభించినది ఏంటంటే అర్జునుడు విషాదంలో ఉండడం వల్ల గీత అనేది ఉపదేశం జరిగింది. అయితే ఈరోజు అర్జునుడు చాలా బాధతో ఉన్నాడు. ఈ బంధువులతో యుద్ధం చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ చూసి ఒక ఇలా అంటున్నారు అనమాట కృష్ణ పరమాత్మతో. అది ఏమంటారు రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.